లేకపోతే చేద్దామని చెప్పని ఉండరు. నిత్యం జనాల్లో ఉంటాం, సామాన్య ప్రజానికానికి అండగా ఉంటాం. ఉన్నప్పుడు నాకు ఈ పలానా కష్టం ఉంది, మీరు హెల్ప్ చేయాలని చెప్పని చెప్తే ఆ పని చేస్తాంలో తప్పేం లేదు. ప్రజల రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ఏదో జనాల్లో తిరిగేసి ఇంట్లోకి వెళ్ళి పడిపోతాం, వెళ్ళి నిద్రపోవటం కాదు కదా. దానికోసం అవతల వాళ్ళు నేర్పించకూడదు. అలాంటి ఇద్దరికి ఇష్టమైన విధంగా, అంటే ఇద్దరు సాటిస్ఫాక్షన్గా కొన్ని సందర్భాల్లో పోలీస్ దృష్టిలో గారు పెట్టి చేస్తాం. కానీ ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి ఇంకో వ్యక్తికి న్యాయం చేయాలని, ఇంకో వ్యక్తికి అన్యాయం చేసి ఇంకో వ్యక్తికి న్యాయం చేయాలని చెప్పిన ఉద్దేశాలు ఎవరికి ఉండవు. ఈరోజు జనాల్లో జరుగుతున్నప్పుడు కొన్ని కోర్టుల ద్వారా కానివ్వండి, లేకపోతే పోలీసుల ద్వారా కానివ్వండి, లాంగ్ టర్మ్ వచ్చినప్పుడు ఇద్దరు గారు అనుకుని అదిగో వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్దాం, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే మన ఇష్యూ క్లోజ్ అవుతుందని చెప్పిన ఒక ఉద్దేశంతో వచ్చినప్పుడు మాట్లాడటంలో తప్పు లేదు. దాన్ని ఏంటంటే పరాన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే రౌడీ రాజ్యం అనే పేరు పెడతారు. అది ఒక ముద్ర కావాలని చెప్పి నెహ్రూ గారు మీరు వేసింది, లేకపోతే మా ఇది మీరు వేసింది. కానీ అలాంటి సందర్భాలు, అలాంటి గొడవలు ఏమున్నాయి? ఏమీ లేవు. ఎప్పుడో 30 సంవత్సరాలు నేను పుట్టకముందు జరిగిన ఇష్యూసే ఇంకా ఏదో భూతద్దంలాగా మా మీద నిందలేస్తానికి ఏమి ఉండవు. నెహ్రూ గారి మీద కానివ్వండి, లేకపోతే తర్వాత మాకు కానివ్వండి, ఆ పేరుతోనే కదా ఇప్పుడు కరప్షన్. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏ రోజు గారు ఒక కరప్షన్